శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో టీడీపీ కూటమి శ్రేణులు ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకున్నారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక మరియు శాశ్వత రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించడంతో బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అశోక్ ఆధ్వర్యంలో పట్టణంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. బిల్ ఏదైతే మన పార్లమెంట్లో పాస్ అయిందో ఆ పాస్ అయినటువంటి బిల్లుకి హర్షం వ్యక్తం చేయడం కోసం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈరోజు టీడీపీ, జనసేన అలాగే బీజేపీ శ్రేణులు అందరం కలిసి ర్యాలీ చేసి మా తాలూకు సంతోషాన్ని 10 మందితో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ చేసాం. మరి ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మనందరికీ తెలుసు అమరావతి రాజధానిగా ఉండాలి, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, మరి దీనికి రాజధాని అవసరం అని చెప్పి మరి అమరావతిని తుళ్ళూరు దగ్గర ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించారో ఆ ప్రకటించిన నాటి నుంచి నేటికి 12 సంవత్సరాలు కావస్తుంది. మన రాష్ట్రానికి రాజధానే లేనటువంటి పరిస్థితి మరి గత పాలకులు తీసుకురావటం, మరి ఎవరు వచ్చినా దీన్ని మార్చకుండా ఉండాలనే ఉద్దేశంతో మొన్న ఈ నెల 28వ తారీఖున మరి అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఆ చేసినటువంటి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, అక్కడ మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం, ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలే కాకుండా దేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు కూడా ఈ అమరావతి బిల్లుకి మద్దతు ప్రకటించడం అనేది నిజంగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే మనకు తెలుసు ఒక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ తప్ప దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ తీర్మానాన్ని బలపరిచారు. కారణం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గత కొన్ని రోజులుగా తన ఊసరవెల్లి రాజకీయాలు ఏ రకంగా ఉంటాయి, తన ఊసరవెల్లి మాటలు ఎలాగా ఉంటాయి మనం అందరం కూడా కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాం. మొట్టమొదటిది ఆ రోజు మేము కూడా అసెంబ్లీలో ఉన్నాం. అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితుల్లో చాలా చిన్న రాష్ట్రం మనది, ప్రాంతాల మధ్యన విభేదాలు తీసుకొచ్చే ఆలోచన నాకు లేదు, కాబట్టి అమరావతి రాజధానిని నేను కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాను. కనీసం 30,000 ఎకరాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు చూడండి అని చెప్పి అదే మాట్లాడినటువంటి జగన్ మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత విచిత్రమైనటువంటి వాదనలు తీసుకురావడం మనందరం కూడా చూసాం. ఎక్కడా లేదు. ఒక్క సౌత్ ఆఫ్రికాలో, అది కూడా దురదృష్టం, ఎన్నో ఆటుపోట్లకు గురైనటువంటి సౌత్ ఆఫ్రికాలో అప్పుడు ఉన్నటువంటి పాలకులు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి పరిపాలించే ఒక క్రమంలో 3 రాజధానులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఒక్క దేశానికి తప్ప ప్రపంచంలో ఏ దేశానికి కూడా 3 రాజధానులు అనే ఒక కార్యక్రమం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక విచిత్రమైనటువంటి వాదన తీసుకుని వచ్చి మరి విశాఖపట్నం, అలాగే కర్నూలు, అలాగే ఉన్నటువంటి అమరావతిలో రకరకాల దగ్గర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని, జ్యుడిషియల్ క్యాపిటల్ అని కొత్త వాదన తీసుకొచ్చి 3 ముక్కలాటాడి ఎక్కడ కూడా ఆయనకి కావాల్సినటువంటి ప్యాలెస్లు కట్టుకున్నాడు, కానీ అమరావతి లేకపోతే రాజధానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కూడా డెవలప్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మాటలు ప్రజలు విశ్వసించగా 151 సీట్ల నుంచి 11 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు, ఇక ఎవరు వచ్చినా సరే వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థలు అనేవి శాశ్వతం. ఈ శాశ్వతంగా ఉన్నటువంటి వ్యవస్థల్లో వ్యక్తి మారినప్పుడల్లా ఇలాంటి కార్యక్రమాలు జరిగితే ప్రజలు నష్టపోతారని మరి అర్జెంటుగా తీర్మానం చేయడం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ఈరోజు వాళ్ళతో కూడా పెర్మనెంట్గా అమరావతి ఏకైక రాజధానిగా మన ఆంధ్రప్రదేశ్కి ఉండబోతుంది అని చెప్పి ఒక తీర్మానం చేశారు. చాలా సంతోషం. ఈరోజు ప్రజలు కూడా చూడాలి. గత 2 సంవత్సరాలుగా అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా, ఎందుకనంటే అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ నిర్మించే విషయంలో అనేక రకమైనటువంటి మాటలు కాసినటువంటి సందర్భం మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. కానీ ఆ రోజు మొక్కువని దీక్షతో ఆ రోజు సైబరాబాద్, ఆ రోజు హైటెక్ సిటీని అక్కడ డెవలప్ చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఆయన చేసినటువంటిదే ఈరోజు హైదరాబాద్ అద్భుతమైనటువంటి ఒక రాజధానిగా, ఈరోజు ఆ రాష్ట్రానికి దాదాపు 3 వంతులు పెట్టుబడి ఇవ్వగలిగినటువంటి ఒక రాజధానిగా, ఒక పెద్ద గ్రోత్ ఇంజిన్గా ఈరోజు తెలంగాణకు ఉన్నది అని అంటే అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కన్నటువంటి కళ, అది సాకారమైనటువంటి వేళ. అలాగే ఈరోజు మన అమరావతిని కూడా క్వాంటమ్ వ్యాలీగా మార్చాలి అని చెప్పి ఈరోజు మళ్ళీ ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఆయన కళ సాకారం కాబోతుంది, మన రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉండబోతుంది. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి, అంటే ప్రపంచంలోనే అతి అద్భుతమైనటువంటి రాజధానుల్లో ఒకటిగా మన అమరావతి మిగలబోతుందన్న నమ్మకం మా అందరికీ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించి ఖచ్చితంగా ఆ నిర్మాణ సాకారంలో, ఆ కళ సాకారం చేసుకునే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలన్న భగవంతుడు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.